నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులలో పంపిణీ పండగలా చేయాలి. ఆర్డీఓ విశ్వనాథ్ వెల్లడి. నంద్యాల పట్టణంలో కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాలను గుర్తించాం. హెచ్చరికలు జారీ చేశాం. గ్రామాలలో శానిటేషన్ సమస్య పరిష్కారం మండల అధికారి సుగుణశ్రీ. నంద్యాలలో పుట్టగొడుగుల్లాగా డయాలసిస్ స్కానింగ్ ల్యాబ్లు. రోగులకు తప్పుడు రిపోర్టు, వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కింపు. మహానంది హుండీ లెక్కింపు ఆదాయం 62.17. నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, దోమలు, డ్రైనేజ్ వ్యవస్థ సమస్యపై కౌన్సిల్లో లేవనెత్తండి. సమస్య పరిష్కారం కృషి చేయండి. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్. నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ఢీ. లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. జూన్ 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ షాపులలో రేషన్ సరుకులు పంపిణీ. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డీలర్లు. నంద్యాల కోదండ రామాలయంలో స్వర్ణోత్సవం. స్వాములవారికి అభిషేకాలు, పూజలు, చండీ పోటెత్తిన భక్తులు. నంద్యాలలో బంగారం ధరలు పెరిగిపోవడంతో వ్యాపారాలు లేక వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు. నంద్యాల 9 న్యూస్ ఫోకస్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.